హాయ్ అండి, వెల్కమ్ టు జశ్విక చిన్న తల్లి వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న డ్రెస్సెస్, శారీస్ వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయండి. ఒకసారి అయితే ఛానల్లోకి వెళ్ళి అయితే చూసేయండి. మీకు ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనైతే ఇచ్చానండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడైతే నేను మీకు చూపించే రెసిపీ అయితే తపాల్ చెక్క అండి. ఇదైతే అమ్మ ప్రిపేర్ చేస్తుందండి. వర్షాకాలంలో ఎక్కువగా చేస్తుంది ఈ రెసిపీ అయితే. చాలా బాగుంటుందండి. ఒక 15 మినిట్స్లోనైతే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదండి, పొడి బియ్యాన్ని మనమైతే మిక్సీ పట్టేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక 2 కప్స్ అయితే తీసుకోండి. అందులో కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. అంతా కొంచెం వాటర్ పోసి మెత్తగా ఒక ఉండలాగా అయితే కలుపుకోవాలి. మర్చిపోయానండి, అలాగే 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు కూడా వేసుకోవాలండి. వాటర్ పోసాక మెత్తగా ఉండల్లాగా చేసుకోవాలండి. అమ్మ చేసిన విధంగానైతే మీకు చూపిస్తున్నానండి. 2 కప్స్కి 2 ముద్దల్లాగా అయ్యాయండి. ఒక ముద్ద అయితే పక్కన పెట్టేసుకుంది సెకండ్ టైం అయితే చేయడానికి. ఇందులోనైతే కొంచెం ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్నాక కడాయికి పలుచగా ఒత్తుకోవాలండి. మందంగా కాకుండా మీరు పలుచగా మొత్తం కడాయి అంతా కూడా నొక్కుకోండి. ఈ కడాయి అయితే మా అమ్మమ్మ కాలం నాటి కడాయి అండి, అందుకని ఇలా ఉంటుంది. ఎక్కువగా ఇందులోనే వంటలు చేస్తూ ఉంటుంది అమ్మ. పలుచగా నొక్కుకున్నాకండి కొంచెం హోల్స్ లాగా పెట్టుకోవాలండి. మనం స్టవ్ మీద పెట్టేసుకోవడం, ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. చాలా చాలా బాగుంటుందండి, చాలా ఫేమస్. ఒక 15 మినిట్స్లోనైతే తయారైపోతుందండి. చూడండి ఎంత బాగా ఈ కలర్ వచ్చాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని పేరైతే మాత్రం తపాల్ చెక్క అండి. మీ అందరికైతే ఐడియా ఉండే ఉంటుంది ఈ రెసిపీ పేరైతే. చూడండి, అమ్మ అయితే కొంచెం ముక్కలుగా చేసి కూడా మీకు చూపిస్తుంది. వర్షాకాలంలో ఈ రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. కొంచెం నాకు డ్రెస్సుల గురించి చెప్పి ప్రోడక్ట్స్ గురించి చెప్పి కొంచెం వంటల గురించి చెప్పాలంటే నాకు రావటం లేదండి. ఎక్కువగా వాటి గురించి చెప్తూ ఉంటాను కదా. ఓకే అండి, వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.